ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. ఓ టీవీ ఛానల్ చర్చా వేదికలో తండ్రి వయసులో ఉన్న విజయ విహారం పత్రిక ఎడిటర్ జయభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణమూర్తిపై మతోన్మాది కశ్యప్ లైవ్లో చెప్పుతో భౌతిక దాడికి పాల్పడ్డాన్ని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ సుభాని తీవ్రంగా ఖండించారు. ఆదివారం దుగ్గిరాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ టీవీ ఛానల్ చర్చా వేదికలో తండ్రి వయసులో ఉన్న వ్యక్తి విజయ విహారం రమణమూర్తిపై మతోన్మాది కసబ్ లైవ్లో చెప్పుతో భౌతిక దాడిని పాల్పడడం దారుణం. తీవ్రంగా ఖండిస్తున్నాం. పరిపాలనలో రాజకీయాలకు మతాన్ని వాడకూడదన్న రమణమూర్తి గారిపై కసబ్ విచక్షణారహితంగా దాడికి తెగబడడం అమానుషం. భిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు చర్చించి వాటిని ఎదుర్కోవాలి తప్ప గౌరవించాల్సింది పోయి నాగరిక పద్ధతుల్లో అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తూ దాడి చేయడం భావ ప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడి. రమణమూర్తి గారు ఆర్గానిక్ ఇంటలెక్చువల్. ఆయన మీద దాడి శోచనీయం. ఆయన సహేతుకంగా ప్రబల సాక్ష్యంగా చూపిస్తున్న రుజువులను తిరస్కరించి రమణమూర్తి గారిపై దాడి చేయడం సరికాదు. ప్రజాతంత్రవాదులు, అభ్యుదయవాదులు, ప్రజా సంఘాలు ఈ దాడిని ముక్తఖండంతో ఖండిస్తున్నాయి. భారతదేశం ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థగా మత సామరస్యంతో కొనసాగుతుంటే దుర్బుద్ధితో కొంతమంది మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. నిజాన్ని నిర్భయంగా ప్రకటిస్తుంటే దాడులకు తెగబడుతున్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, మతోన్మాదం నశించాలి. భౌతిక దాడులకు పాల్పడిన కసబ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దుగ్గిరాల గ్రామంలో కేబీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం సమావేశం ఆదివారం నిర్వహించారు. ముఖ్యంగా గ్రామాల్లోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వారి పరిష్కారం కోసం కార్యక్రమాలు నిర్వహించాలని చర్చించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు, సిఐటియు మండల కార్యదర్శి గొర్రెపాటి శ్రీనివాసరావు, బి చిరంజీవి, మన్నవ నాగమల్లేశ్వరరావు, కె జోజీ, జి వెంకటేశ్వరరావు, బి హనుమానాయక్, ఎస్ ఆంజనేయులు, ఏ మాణిక్యరావు, పాములు, ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1, 2, 3 తేదీల్లో గ్రామ సచివాలయాల దగ్గర నష్టం వ్యాక్సిన్ చేయాలని, 7, 8 తేదీల్లో మండల కార్యాలయాల వద్ద నష్టం వ్యాక్సిన్ చేయాలని, 10వ తేదీన దేశం మొత్తం ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని సంఘాలు కలిసి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద, వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి మార్పుల మీద జైలుపూర్వ కార్యక్రమం ఆగస్టు 10వ తేదీ ఉంది. ఆగస్టు 10వ తేదీన మొత్తం అందరూ కూడా దానిలో పాల్గొనాలని చెప్పేసి, ఆగస్టు 24వ తేదీన దళిత సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కలెక్టర్ కార్యాలయం వద్ద దర్శన కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నింటినీ మనం జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆగస్టు నెలాఖరికి మనం ఏదైతే సర్వే చేస్తామో, సర్వే చేసే సందర్భంలో వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్య సందర్భంగా గుర్తించినటువంటి కార్యకర్తలు యువకులను గుర్తించి వాళ్ళకి చైతన్యం కలిగించే విధంగా క్లాసులు నిర్వహించాలని, సెప్టెంబర్ నెలలో మనం ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లోనూ వార్డుల్లోనూ సమస్యలు గుర్తించామో, ఉదాహరణకి శ్మశానాలు ఏదన్నా ఆక్రమణకులైనవి, అక్కడ ఆక్రమణకులైన శ్మశానాలను అక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేసి దాని మీద ప్రత్యక్ష కార్యక్రమానికి వెళ్ళాలని చెప్పేసి సెప్టెంబర్ నెలలో. అలాగే భూ సమస్య ఏదన్నా ఉంటే దాని మీద ప్రత్యక్ష కార్యక్రమానికి వెళ్ళాలని చెప్పేసి ఇది 3 నెలల పాటు కార్యక్రమం. 7వ తారీఖు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ ధర్నాలు వేసుకోవాలి. ఆ ధర్నాకి జయప్రదం చేయడం కోసం పంచాయతీ కార్మికులు, అంగన్వాడీలు, ఆశాలు, అట్లాగే మిగతా ప్రభుత్వ సంస్థలో చేసేటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ సమీకరించి 30వ తారీఖు జరిగేటువంటి ధర్నాన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వాలు వాగ్దానాలు చేయట్లేదు, కానీ
కనీసం 12,000 13,000 ఇలా కుటుంబం జరిగే పరిస్థితి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు. కనీస వేతనం అంటే ఇంతకంటే తక్కువ 26,000కి కంటే ఇంతకంటే ఇదే కనీసం అంటే ఈ వేతనంతోనే చాలా కష్టంగా బతుకుతారు అని చెప్పేసి కనీస వేతనం అది కూడా ఇవ్వకుండా ఇవాళ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తాం. ఈరోజు 1000 రూపాయలు వచ్చిన మన కొట్టేజ్ తీసుకెళ్తే వచ్చేటువంటి పరిస్థితి. అందుకని చెప్పేసి అన్ని రంగాలు ఇవాళ అనేక లక్షల మంది ఇవాళ సాధించాలని వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కనీస వేతనాలు ఇచ్చే దానికోసం మన స్టేట్ తరఫున స్టేట్ వైడ్గా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని దిగ్విజయం చేయడం కోసం మన సిఐటిగా కార్యకర్తలు అందరం ప్రయత్నం చేసి 30వ తారీఖు జరిగేటువంటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు నిర్వహణ చేస్తా ఈ ప్రభుత్వం దిగొచ్చి కార్మికులకు వేతనాలు పెంచాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు.